శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 831వ నామము ప్రాణేశ్వరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ప్రాణ. ప్రాణ అంటే ప్రాణములకు లేదంటే ప్రాణులకు. ఈశ్వరి అంటే అధికారిణి అయినది అని అర్థం. అమ్మవారు ప్రాణాలన్నిటికీ లేదంటే ఈ సమస్త విశ్వంలోని ప్రాణులందరికీ ప్రాణమైన ఈశ్వరి కదా. ప్రతి ప్రాణిలోనూ 5 రకాలైన ప్రాణులు ఉంటాయి. ఆ 5 రకాలైన ప్రాణములు ఏంటి అంటే మొదటిది ప్రాణం, రెండోది అపానం, మూడోది సమానం, నాలుగోది ఉదానం, ఐదోది వ్యానం. వీటిని పంచప్రాణాలు అంటూ ఉంటారు. ప్రాణవాయువు హృదయంలో, అపానవాయువు మూలాధారంలో, సమానవాయువు నాభిలో, ఉదానవాయువు కంఠంలో, అలాగే వ్యానవాయువు దేహమంతా వ్యాపించి ఉంటాయి. ప్రాణవాయువు హృదయం నుండి ముక్కు వరకు రోజుకి 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా సంచరిస్తూ ఉంటుంది. ఈ ప్రాణవాయువు సంచారంతోనే శరీరం జీవించి ఉంటుంది. లేకపోతే అన్ని క్రియలు ఆగిపోయి మనిషి మరణిస్తాడు. ఈ ప్రాణవాయువు ఊర్ధముఖంగా ప్రయాణిస్తుందన్నమాట. అపానవాయువు గుదస్థానంలో ఉండి మలమూత్రాలను బయటికి పంపే పని చేస్తుంది. ఇది అధోముఖంగా ప్రయాణిస్తుంది. సమాన వాయువు నాభిలో ఉండి మనిషి తిన్న అన్నం యొక్క రసమైన రక్తాన్ని అన్ని అవయవాలకు వాటి పనులు ఇంకా స్థాయిని బట్టి సమానంగా పంచుతుందన్నమాట. ఇక ఉదాన వాయువు కంఠ భాగంలో ఉండి ఈ ముక్కులోంచి వచ్చే చీమిడి, కళ్ళి వంటి వాటిని దేహంలో లోపల నుంచి బయటికి పంపించే పని చేస్తూ ఉంటుంది. వ్యానవాయువు శరీరంలోని ప్రతి నాడిలో సంచరించి రక్త ప్రసరణ ప్రక్రియను సమతుల్యంగా చేసి కాపాడుతూ ఉంటుంది. ఈ ప్రాణములన్నీ వాటి పనులు అవి తిన్నగా నిర్వహించినట్లు చూసే ముఖ్య ప్రాణరూపమైన జగన్మాతయే ప్రాణేశ్వరి. ఈ విధంగా జీవుల్లో పంచప్రాణములను నడిపిస్తూ ముఖ్య ప్రాణస్వరూపిణిగా ఉండి ప్రాణులకు ప్రాణమై ప్రతి జీవిలోనూ ప్రాణం ద్వారా తన ఈసత్వమును నిరూపిస్తూ ఉంటుంది అమ్మవారు. మూర్త అమూర్తములతో ఏర్పడిన ఈ శరీరములకు ప్రాణములను దానం చేసి వాటికి ఈశ్వరైంది సాక్షాత్తు ఆ జగన్మాత. జగన్మాత ఈ సమస్త విశ్వంలో సృష్టించిన జీవరాశులు ముఖ్యంగా 3 రకాలుగా ఉన్నాయి. అవి ఏంటి అంటే అండజములు అంటే గుడ్డు నుండి పుట్టినవి. రెండోది జారజములు అంటే ఏంటి, స్త్రీ యొక్క జననేంద్రియం నుంచి పుట్టినవి. మూడోది ఉద్దిజములు అంటే ఏంటి, భూమి నుంచి పుట్టినవి అన్నమాట. జీవులు తాము చేసుకున్న గత జన్మలో ఆచరించిన కర్మ ఫలితములను అనుసరించి తర్వాత వచ్చే జన్మలో ఆయా పునర్జన్మలను పొందుతూ ఉంటారు. కర్మ ఫలితములను బట్టి వాటికి జన్మలను ప్రసాదించి అన్ని ప్రాణుల మీద అధికారం కలిగి ఉండేది సాక్షాత్తు ఆ జగన్మాత ప్రాణేశ్వరి అన్నమాట. అందుకే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని ప్రాణేశ్వరి అని కీర్తించారు. ప్రా ప్లస్ అణ అంటే ప్రాణ. ఈ పదానికి శబ్దము అని కూడా అర్థం ఉంది. ఈ పదానికి శబ్దము అని కూడా అర్థం ఉంది. శబ్దము అంటే వేద శబ్దమని మనం ఇక్కడ అర్థం తీసుకోవాలన్నమాట. ఈ వేదరాశికి ఈశ్వరి పరదేవత సాక్షాత్తు అమ్మవారు. వేదము చేత ప్రతిపాదింపబడు దేవత కాబట్టి వేదములన్నీ ఆత్మస్థానాన్ని తెలుపుట చేత జగన్మాతని ప్రాణేశ్వరి అని వ్యవహరించారు. ఇంకా మన భావమునకు అనుగుణంగా అక్షరములతో పదముల కూర్పునకు ప్రాణం ఇచ్చేది ముఖ్య ప్రాణం. మూలాధార చక్రంలో ఉత్పన్నమై బయలుదేరే పరావాక్కు పశ్యంతి మధ్యమ రూపములుగా పరివర్తనం చెంది చివరికి కంఠం నుంచి వైఖరి వాక్కుగా వెలువడుతూ ఉంటుంది. ముఖ్య ప్రాణము ఆయా చక్రముల్లోనే ఆయా దళముల వర్ణాలను ప్రేరేపించి వాటికి అనుగుణమైన భాషను ఏర్పాటు చేసి కంఠం నుంచి శబ్ద రూపంలో వెలువరిస్తూ ఉంటుంది. సుషుమ్నా నాడి వెంబడి ప్రయాణిస్తూ శరీరంలోని పంచప్రాణములు నిర్వహించే కార్యములను, భాషకు సంబంధించిన కార్యములను రెండింటినీ నిర్వహించే ముఖ్య ప్రాణమే ప్రాణేశ్వరి. పంచప్రాణములన్నీ వాటి పనులు అవి తిన్నగా నిర్వహించినట్లు చూసే ముఖ్య ప్రాణరూపమై
ఆ ప్రాణములకే ప్రాణమై మూర్త అమూర్తాలతో ఏర్పడిన ఈ శరీరములకు ప్రాణములను దానం చేసి వాటికి ఈశ్వరైన జగన్మాతను ప్రాణేశ్వరి అనే నామంతో మనము భక్తి శ్రద్ధలతో నిత్యము జపిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా ఏ ఏ ప్రాణము ఏ విధంగా పనిచేస్తుందో చెప్పుకున్నాం కదా, అవి సక్రమంగా పనిచేసే విధంగా సాక్షాత్తు ఆ జగన్మాత అయిన ప్రాణేశ్వరి మనల్ని అవి సరిగా పనిచేసే విధంగా చూస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.